పురాణాల ప్రకారము ఆచారాల పరంగా ప్రాధాన్యత సంచరించుకున్న కొన్ని స్థలాలను శక్తిపీఠాలు అంటారు. ఈ శక్తిపీఠాలు ఏవి ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. 18 అని, 51 అని, 108 అని వేరువేరు లెక్కలున్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తిపీఠాలను అష్టదశ శక్తిపీఠాలు అంటారు. పురాణాల ప్రకారము దక్ష మహర్షి కూతురు అయిన పార్వతీదేవి శివుడిపై మనసు పడి తన తండ్రి మాటను కాదని శివుని వివాహం చేసుకుంటుంది. అయితే శివుడంటే ఎంతో అసహనం ఉన్న దక్షుడు ఒకరోజు యజ్ఞం నిర్వహిస్తాడు. ఆ యజ్ఞానికి శివుడికి ఆహ్వానం పంపించకపోయినా పార్వతీదేవి వెళ్లడంతో ఆమెకు ఎన్నో అవమానాలు ఎదురవుతాయి. ఆ అవమానాన్ని భరించలేక తన తండ్రి నిర్వహిస్తున్న యజ్ఞంలోకి దూకి చనిపోతుంది. తన మరణ వార్త వినగానే ఎంతో ఆగ్రహంతో శివుడు పార్వతీదేవి మృతదేహాన్ని తీసుకెళ్లి కైలాసంలో ఉంచి తమ నిర్వహించవలసిన విధి మర్చిపోవడంతో సాక్షాత్ విష్ణుమూర్తి పార్వతీదేవి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తాడు. అప్పుడు పార్వతీదేవి శరీర భాగాలు 18 ముక్కలుగా విడిపోయి భూలోకంలో వివిధ ప్రాంతాల్లో పడ్డాయి. ఆ విధంగా ఆ 18 శరీర భాగాలు పడిన చోటనే అష్టదశ శక్తి పీఠాలు ఏర్పడ్డాయని పురాణాలు చెబుతున్నాయి. దేవి నవరాత్రులు జరిగినన్ని రోజులు దేశం మొత్తం ఎంతో ఘనంగా అమ్మవారిని స్మరించుకుంటారు. అయితే అమ్మవారి అష్టదశ శక్తి పీఠాలున్న ప్రాంతాలలో పూజలు మరింత ప్రత్యేకంగా చేస్తారు. ఆ ప్రాంతాల గురించి తెలుసుకుంటే జన్మ ధన్యమైనట్లే. లంకాయం శంకరీదేవి కామాక్షి కంచికాపురే అనే శ్లోకం అందరికీ తెలిసే ఉంటుంది. ఇది ఆది శంకరాచార్యుల వారు చెప్పిన శ్లోకం. అష్టదశ శక్తి పీఠాల విషయంలో దీన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఆదిశంకరులు ఈ 18 క్షేత్రాలను దర్శించి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతిది. వీటిలో 4 శక్తిపీఠాలు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. అవి శ్రీశైలం, అలంపురం, పీఠాపురం, ద్రాక్షారామం. మిగిలిన వాటిలో 12 దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఉండగా మిగిలిన వాటిలో ఒకటి శ్రీలంకలోని, రెండవది కాశ్మీర్లోనూ ఉన్నది. ఈ 18 శక్తిపీఠాలు 3 గయా క్షేత్రాలు, 2 జ్యోతిర్లింగ క్షేత్రాలు ఉండడం మరో విషయము. ఈ క్షేత్రాల గురించి తెలుసుకుందాము. శంకరి. ఈ ఆలయం ఎక్కడుందో ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. కానీ ఈ ఆలయం గురించి మాత్రం ఒక విషయం తెలుస్తుంది. ఇది దేశంలోనూ తూర్పు తీరంలో టిస్కోమాలిలో ఉండవచ్చని భావిస్తున్నారు. లంకాయం శంకరీదేవి అంటే మునులు ఋషుల లెక్క ప్రకారం ఈ క్షేత్రం శ్రీలంకలో కాదు, భూమధ్య రేఖకు 0 డిగ్రీల వద్ద ఉండేదట ఒకప్పుడు. ప్రస్తుతం ట్రింకోమాలిలోని ఒక కొండపై ఉండే శిథిల ఆలయాన్నే శంకరీదేవి కొలువై అయిన చోటుగా భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ శిథిలాలయం కూడా లేదు. 17వ శతాబ్దంలో పోర్చుగీస్ వారు దండయాత్ర చేసి ఈ గుడిని కూలగొట్టేశారని చరిత్రాధారాలు బట్టే తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ ఒక స్తంభం మాత్రమే ఉంటుంది. కామాక్షి. తమిళనాడులోని కంచీపురంలో కాంచీ కామాక్షిగా వెలిసి ఉన్నారు. సతీదేవి వీపు భాగం పడినట్లుగా చెప్పే చోటు కాంచీపురం. ఇక్కడ అమ్మవారు కామాక్షిదేవిగా కొలువై ఉంది. పాశంకుశలు, చెరుకు గడ, భుజంపై చిలుకతో పద్మాసన స్థితిలో కొలువుండే ఈ అమ్మవారిని పూజిస్తే సకల సిరి సంపదలు కలుగుతాయని ప్రతిది. శృంఖాల. ప్రత్యున్మ నగరము పశ్చిమ బెంగాల్. ఇప్పుడు అక్కడ ఏ విధమైనటువంటి ఆలయ గుర్తింపులు లేవు. అమ్మవారు ఉదర భాగం పడిన చోటు ప్రత్యుమ్నము. ఈ క్షేత్రం గుజరాత్లో ఉందని కొందరు, కోల్కతా దగ్గరలో ఉందని మరికొందరు అంటారు. గుజరాత్లోని రాజ్కోటకు సమీపాన ఉన్న సురేంద్రనగర్లో కొలువై ఉన్న చోటిల్లా మాతను అక్కడి వారు శృంఖాల దేవిగా భావిస్తారు. కానీ పశ్చిమ బెంగాల్లో ఉన్న పాండువ అనే అసలైన శక్తి క్షేత్రం అని ఎక్కువ శాతం మంది విశ్వసిస్తారు. అయితే పాండువ గ్రామంలో ఒకప్పుడు శృంఖలదేవి ఆలయం ఉన్నదని చెప్పే ప్రదేశంలో ప్రస్తుతం ఒక మసీదు మినర్ కనిపిస్తుంది. పురాతత్వ శాస్త్రవేత్తల ఆధీనంలో ఉన్న ఈ ప్రాంగణంలోకి సామాన్యులకు ప్రవేశం నిషిద్ధం. ఏటా మాఘమాసంలో మాత్రం అక్కడ మేళతాళ పేరుతో ఉత్సవం నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో హిందూ ముస్లింలు కలిసి పాల్గొనడం విశేషం. చాముండి. కర్ణాటకలోని మైసూరులో చాముండేశ్వరి అమ్మవారిగా విశేష పూజలు అందుకుంటున్నారు. హరుని రుద్రతాండవంలో అమ్మవారి కురులు పడి ప్రస్తుత మైసూరు ప్రాంతంలోని చాముండి పర్వతాలపై పడ్డాయని స్థల పురాణం. ఈ ప్రాంత ప్రజలను హింసిస్తున్న మహిషాసురుడిని సంహరించడానికి సతీ శక్తి చాముండేశ్వరిగా అవతరించిందని దేవి భాగవతం చెబుతుంది. ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణ విగ్రహ రూపంలో కొలువై భక్తుల పూజలు అందుకుంటుంది. భ్రమరాంబిక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీశైలంలో అమ్మవారు మల్లికార్జున స్వామి సామెతులై కొలువై ఉన్నారు. విష్ణు చక్ర భిన్న అయిన సతిమేడ భాగం పడిన చోటు శ్రీశైల క్షేత్రం. 12 జ్యోతిర్లింగ క్షేత్రం కూడా అయిన శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతిది. అరుణాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ప్రజలకు, మునులకు కంటకుడుగా తయారయ్యాడట. 2-4 కాళ్ళ జీవులతో మరణం లేకుండా వరం పొందిన అతన్ని సంహరించేందుకు ఇక్కడ కొలువైన సతీ శక్తి భ్రమరాంబ రూపంలో అవతరించిందంట. అసురవధ అనంతరం భ్రమరాంబిక ఈ క్షేత్రంలోని మల్లికార్జున స్వామి గుడి వెనుక భాగంలో కొలువై ఉందని స్థల పురాణము. శంకరాచార్యుల వారు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని
శ్రీచక్ర ప్రతిష్టాపన చేసి భ్రమరాంబికాష్టకం రచించారు. శ్రీశైల క్షేత్రంలోని ఆయన సౌందర్య లహరి కూడా రచించారని చెబుతారు. జోగులాంబ ఆంధ్రప్రదేశ్ కర్నూలు అలంపూర్లో కొలువై ఉన్నది. సతీదేవి ఖండితారంగంలో పై వరుస దంతాలు దవడ భాగం పడినట్లు చెప్పే చోటు. ఈ దేవి కొలువైన ఆలయాన్ని 14వ శతాబ్దంలో ముస్లిం రాజులు కూల్చేశారు. అప్పట్లో అక్కడి వారు అమ్మవారి విగ్రహాన్ని బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఉంచారట. 2004లో కొత్తగా గుడి కట్టి జోగులాంబ దేవిని అక్కడికి ప్రతిష్ఠించారు. ఈ ఆలయం చుట్టూ ఒక నీటి గుండం ఉంటుంది. జోగులాంబ ఉగ్రస్వరూపిణి కాబట్టి ఆ తల్లిని శాంతింపజేసేందుకు ఈ ఏర్పాటు చేశారని చెప్తారు స్థానికులు. ఆ తల్లి సమక్షంలో సప్తమాతృకలు, వీణాపాణి, వీరభద్ర విగ్రహాలు ఉంటాయి. మహాలక్ష్మి మహారాష్ట్ర కొల్లాపూర్లో ప్రధాన దేవత విగ్రహంపై 5 తల శేష ఛత్రం ఉంటుంది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం 3 సార్లు సూర్యకిరణాలు అమ్మవారి పాదాలను తాకుతాయి. రజగుణ సంపన్నురాలైన ఆదిపరాశక్తి అంబగా కొల్లాపూర్ క్షేత్రంలో కొలువై ఉందని ప్రతిది. ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు. కొల్లాపూర్ వాసులు ఈ అమ్మవారిని భవానీ మాతగాను, కారవీర వాసిగాను కొలుస్తారు. కొల్లాపూర్ మహాలక్ష్మి విగ్రహం ఒక ప్రశంసమైన మనిషిలా. అమ్మవారి తలపై ఆదిశేషుడు తన 5 పడగలతో ఛత్రం పడుతున్నట్లుగా ఉంటాడు. నల్లని ముఖంతో దివ్య ఆభరణాలతో వెలిగిపోయే ఈ దేవిని చూడడానికి 2 కన్నులు సరిపోవంటారు భక్తులు. మహాప్రళయ కాలంలోనూ కూడా లక్ష్మీదేవి క్షేత్రాన్ని వీడదని పురాణ ప్రతిది. అందుకే కొల్లాపూర్ను అవిముక్త క్షేత్రంగా వ్యవహరిస్తారు. మహాకాళి మధ్యప్రదేశ్ ఉజ్జయిన్లో ఈ ఆలయం ఉన్నది. తల్లిని ఏకవీరికా దేవిగా కొలుస్తారు స్థానికులు. సప్త మోక్షదాయక పట్టణాల్లో ఒకటైన ఉజ్జయిని నగరంలో సతీదేవి పైపెదవి పడిందని దేవి భాగవతం చెబుతుంది. ఆ శక్తి మహంకాళిగా రూపుదాల్చి ఆ నగరాన్ని రక్షిస్తుందని ప్రతిది. ఆ ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మి, మహాసరస్వతుల నడమ కొలువై ఉంది. పూర్వం ప్రజలను హింసిస్తున్న అంధకాసురుడు అనే రాక్షసుతో మహాకాళేశ్వరుడు యుద్ధానికి తలపడ్డాడట. బ్రహ్మదేవుడి వరప్రభావంతో అంధకాసురుడు రక్తం ఎన్ని చుక్కలు నేల చిందితే అంతమంది రాక్షసులు పుట్టుకొస్తున్నారట. అప్పుడు ఆదిపరాశక్తి కాళికాదేవి అవతారం దాల్చి యుద్ధభూమిలో నిలిచి తన పొడవైన నాలిక చాచి అంధకాసురుడి రక్తం ఒక్క బొట్టు కూడా నేల చిందకుండా తాగేసిందని స్థల పురాణము. స్థానికులు ఈ దేవిని గ్రహకాళికగా కూడా కొలుస్తారు. కాళిదాస్ నాలికపై భీక్షాక్షరాలు రాసి మహాకవిని చేసింది ఈ తల్లినేనని భక్తుల ప్రగాఢ విశ్వాసము. ఉజ్జయిని మహానగరంగా 12 జ్యోతిర్లింగ క్షేత్రంగా కూడా. ఏకవీర మహర్త్యం లేదా నాందేడ్ జిల్లా మహారాష్ట్ర. ఇక్కడ అమ్మవారిని రేణుగా మాతగా కొలుస్తారు. మహారాష్ట్రలోని నాందేడ్ సమీపంలోని మాహోర్ క్షేత్రంలో వెలిసిన తల్లి ఏకవీరికా దేవి. దత్తాత్రేయుని జన్మస్థలం కూడా ఇదేనని నమ్మకము. దక్ష యజ్ఞంలో తనువు చాలించిన పార్వతీదేవి కుడిచేయి ఇక్కడ పడి ఏకవీర దేవిగా భక్తుల పూజలు అందుకుంటుందని చెప్తారు. ఇక్కడ రేణుకాదేవిని ఏకవీర దేవిగా పూరబడతారు. బయట నుండి వచ్చే భక్తులు అసలైన ఆలయం మహోర్కు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ గుడిలో పెద్ద పెద్ద కనులతో గర్భగుడి పైకప్పును తాకేంత భారీగా ఉండే శిరోభాగం మాత్రమే ఉంటుంది. పురుహూతిక పురాణ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం పిఠాపురం. పుట్టింట పుట్టెడు అవమానం పొంది అగ్నికి హౌతి అయిపోయిన దక్షాయి అనే పీఠాభాగం పడిన ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి పిఠాపురం అని పేరు వచ్చిందని పురాణ ప్రసిద్ధం. ఇక్కడ అమ్మవారు పురుహూతిక దేవిగా పూహుంకారినిగా భక్తుల పూజలు అందుకుంటుంది. గిరిజాదేవి అంటే ఒరిస్సాలోని జాజ్పూర్ జిల్లాలో కొలువైన తల్లి. ఇక్కడ అమ్మవారి నాభి భాగం పడిందని ప్రతిది. గిరిజాదేవిని స్థానికులు విరజాదేవి అనే పేరుతో కొలుస్తారు. అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేలా మిగతా విగ్రహాలని పూలదండలతోనూ బంగారాభరణాలతో అలంకరిస్తారు. సర్వంగళకృత అయిన మందస్మిత వదనంతో కనిపించే గిరిజాదేవిని ఎంతసేపు చూసినా తనివి తీరదంటారు భక్తులు. మాణిక్యాంబ సతీదేవి ఖండిత భాగాలలో ఎడమచ్చ పడినట్లు చెప్పే ప్రదేశం ద్రాక్షారామము. దక్షవాటికగా వ్యవహరించే ఈ గ్రామం పంచరామ క్షేత్రం కూడా. సతీదేవి తండ్రి అయిన దక్ష ప్రజాపతి రాజ్యంలోని దక్షిణ భాగమే ఈ ప్రాంతమని, ఆ చక్రవర్తి కొన్నాళ్ళు ఇక్కడ ఉండడాని స్థల పురాణం. ఒకసారి వ్యాస మహర్షి కాశీకి వెళ్తే శివుడు ఆయన్ని పరీక్షించదలిచి తిండి దొరకకుండా చేశాడట. అప్పుడు వ్యాసుడు కోపంతో కాశీ పట్టణాన్ని శపించబోగా అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై ఆయన పరివారానికి అన్నం పెట్టిందంట. శివుడు మాత్రం వ్యాసుడిపై కోపంతో ఆయన్ని కాశీ విడిచిపెట్టి వెళ్ళమనడాని అప్పుడు అన్నపూర్ణాదేవి వ్యాసుని ద్రాక్షారామంలో కొంతకాలం ఉండమని చెప్పిందని పురాణ ప్రతిది. కామఖ్య అస్సాం రాజధాని గౌహతిలోని నీలాచల పర్వత శిఖరం పైన సతీదేవి యోని భాగం పడిందని, అందుకే ఆ అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారని స్థల పురాణం. అందుకు నిదర్శనం అన్నట్లు ఆ గుడిలో విగ్రహం ఉండదు.
గర్భగుడిలో యోని భాగాన్ని తలపించే రాతి నిర్మాణం ఉంటుంది. సర్వకాల సర్వ వ్యవస్థలోని ఆ భాగం నుంచి నీరు ఊటలా సవ్విస్తూ ఉంటుంది. ఏటా వేసవి కాలంలో 3 రోజుల పాటు ఆ నీరు ఎర్రగా ఉంటుంది. ఈ సమయం దేవికి ఋతుస్రవ సమయంగా పరిగణిస్తారు భక్తులు. మాధవేశ్వరి అమ్మవారి కుడి చేతి 4 వేలు ప్రయాగ ప్రాంతంలో పడినట్లు చెప్తారు. సతీదేవి వేలు పడిన ఆ ప్రదేశంలో కట్టిన ఆలయంలో విగ్రహం ఉండదు. 4 దిక్కుల సమానంగా ఉన్న ఒక పీఠం మాత్రం ఉంటుంది. దానిపై ఒక వస్త్రాన్ని హుండీలాగా వేలాడదీసిన కింద ఉయ్యాల కడతారు. భక్తులు అక్కడ దీపారాధన చేసి అమ్మవారిని కొలిచినట్లు తృప్తి చెందుతారు. తాము తెచ్చే కానుకలు ఉయ్యాల్లో ఉంచుతారు. స్థానికులు ఈ అమ్మవారిని అలోపిదేవిగా కొలుస్తారు. సరస్వతి కాశ్మీర్లోని నేటి ముజఫరాబాద్కు ఇంచుమించు 150 కిలోమీటర్ల దూరంలో ఒక శక్తిపీఠం ఉండేదని చెప్తారు. ఇక్కడ అమ్మవారి కుడి చేయి పడిందని చెప్తారు. ప్రస్తుతం ఇక్కడ ఒక శిథిల ఆలయం తప్ప మరేమీ లేదు. ఒకప్పుడు శంకరాచార్యుల వారు ఈ అమ్మవారిని దర్శించి అర్చించారని శంకర విజయ కావ్యం ద్వారా తెలుస్తుంది. వైష్ణవిదేవి అమ్మవారి నాలుక హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా ప్రాంతంలో పడిందని చెప్తారు. ఇక్కడ అమ్మవారు జ్వాలాముఖి. ఈ క్షేత్రంలో కూడా విగ్రహం ఉండదు. భూమిలోంచి వచ్చే సహజ వాయువుల జ్వాలనే అమ్మవారి శక్తిగా భావిస్తారు భక్తులు. ఆ జ్వాలలో అవమాన భారానికి గురైన సతీదేవి ఆగ్రహానికి శక్తికి సంకేతమని విశ్వసిస్తారు భక్తులు. మరికొందరు జ్వాలామయం వైష్ణవిదేవి అంటే అది ఆ గుడి కాదని జమ్మూలోని వైష్ణవిదేవి ఆలయం అని చెబుతారు. మంగళ గౌరి సతీదేవి శరీర భాగాల్లో స్థానాలు పడినట్లుగా చెప్పే ప్రదేశం గయ. అమ్మవారు మంగళ గౌరీదేవి స్థలపురానికి తగ్గట్లుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మంగళ్య గౌరిగా పూజిస్తారు భక్తులు. విశాలాక్షి సతీదేవి మణికర్ణిక కాశీలోని విశ్వేశ్వరుడి ఆలయ సమీపంలో పడిందని, అక్కడే అమ్మవారు విశాలాక్షిగా అవతరించిందని స్థల పురాణము. కాశీ విశాలాక్షి ఆలయంలో 2 విగ్రహాలుంటాయి. ఒకటి పెద్దది, మరొకటి చిన్నది. వెనుక భాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైనది. ఆ దేవిని ఆది విశాలాక్షిగా అర్చిస్తారు భక్తులు. శివుడి వైభవాన్ని కళ్ళు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చూసిన దేవి కాబట్టి విశాలాక్షి అని పేరు వచ్చిందని ప్రతిది. ఒకప్పుడు దక్షుడు బృహస్పతి యాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు, కానీ కూతుర్ని అల్లుడిని పిలవలేదు. అష్టదశ శక్తిపీఠాల దర్శనంతో పుణ్యఫలం పొందండి. ఇది అమ్మవారి శక్తిపీఠాలు, వాటి వెనుక ఉన్న వృత్తాంతం. అష్టదశ శక్తిపీఠాల దర్శనంతో పుణ్యఫలం పొందండి.